గ్లాసు కూడా ఇటుపక్క గ్లాసు అటుపక్క గ్లాసు రెండు పగిలిపోయి కింద ఇక్కడ బయట కూడా వైర్లన్నీ కింద పడిపోయినాయి. కేసు మొత్తానికి మొంత తుఫాను మోత మోగిచ్చింది. మీ ఏరియాలో ఎలా ఉందో తెలియదు కానీ మా చీరాలలో అయితే విధ్వంసం సృష్టించింది అనమాట. మామూలుగా కాదు. నైట్ అంతా కరెంటు లేదు, భయంకరమైన గాలి, ఇప్పటికీ కరెంటు కూడా రాలేదు. అసలు మా ఇల్లు అయితే ఎలా అయిపోయిందో చూపిస్తారండి. చూసారా, నిన్న వచ్చిన గాలికి ఆ రైలింగ్ గ్లాసు కూడా ఇటుపక్క గ్లాసు అటుపక్క గ్లాసు రెండు పగిలిపోయి కింద పడిపోయింది. చూడండి అంత ఘోరంగా అయిపోయిందో ఇదంతా అయిపోయింది. ఇంకా హైలైట్ ఏంటంటే ఇది చూసారా, పైన సీలింగ్ మొత్తం ఊడిపోయింది గాలికి. మామూలు గాలి రాలేదు, ఈ మొత్తం ఊడిపోయింది. నేనైతే ఫిష్ పాండ్లో చేపలు కూడా అయిపోతాయి అనుకున్నా, కానీ గట్టి చేపలు కింద ఉన్నాయి, వీటికి మాత్రం ఏం కాలేదు. అండ్ బయట చూస్తే ఇదిగోండి మొత్తం చెరువులాగా అయిపోయింది. చుట్టూరు ఇంటి చుట్టూరు చెరువులాగా. ఇక్కడ బయట కూడా వైర్లన్నీ కింద పడిపోయినాయి. ఇదిగోండి మొత్తం విరిగిపోయి కింద పడిపోయినాయి. ఇప్పుడే వేరే వాళ్ళని పిలిపించి చేపిస్తున్నాం. యాక్చువల్ విషయం ఏంటంటే మా ఇంటి చుట్టుపక్కల ఏ ఇల్లు లేవన్నమాట, మొత్తం ఖాళీ ప్లేస్ లాగా ఉంటుంది. సో అందుకని ఆ ఫాస్ట్గా వచ్చే గాలి తైలలోకి బాగా ఎఫెక్ట్ అయ్యారు అనమాట. సో ప్రజెంట్ అయితే పర్లేదు, కొంచెం అంతా కామ్ అయిపోయింది. వర్షం కూడా తీరం దాటిపోయినట్టు ఉంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. సో మీరు ఎలా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు లేదా కింద కామెంట్స్లో చెప్పండి.